వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కల్వకుంట్ల కవిత నివాసంలో తెలంగాణ జాగృతి నాయకులు కార్యకర్తల సమావేశం. కులగణన డెడికేటెడ్ కమిషన్ కు నివేదిక అందించాలని నిర్ణయం. నేరేడ్మెట్ అంబేద్కర్ భవన్ లో మాలల ఆత్మీయ సమావేశం. ఆత్మ గౌరవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే వివేక్. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అధికారుల దాడులు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఎస్ఐ, 2 కానిస్టేబుళ్లు. శ్రీ సత్యసాయి జిల్లాలో 2 రోజుల పాటు గవర్నర్ పర్యటన. గవర్నర్ కు స్వాగతం పలికిన అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు. ఇక డీటెయిల్స్కి వెళ్తే, కుల సర్వే, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంపుపై అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కులగణన డెడికేటెడ్ కమిషన్ కు నివేదిక అందించాలని తెలంగాణ జాగృతి సంస్థ నిర్ణయించింది. తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి త్వరలో కులగణన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావుకు జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివేదికను అందించనున్నారు. ఈ మేరకు తన నివాసంలో కల్వకుంట్ల కవిత, తెలంగాణ జాగృతి నాయకులు, ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 1వ తేదీన జరగనున్న మాలల ఆత్మీయ సభను విజయవంతం చేయాలని కోరుతూ నేరేడ్మెట్ అంబేద్కర్ భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. డిసెంబర్ 1వ తేదీన జరగనున్న మాలల ఆత్మ గౌరవ సభను విజయవంతం చేయాలని, ప్రతి ఒక్క మాల ఈ సభకు హాజరు కావాలని వివేక్ పిలుపునిచ్చారు. మాలలను చిన్నచూపు చూస్తున్నారని, మనం 30 లక్షల మంది ఉన్నామని, సత్తా ఏందో చూపాలన్నారు. ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. నిజంగానే అక్కడ ఉన్న పరిస్థితి వాళ్ళు ఇప్పుడే రాహుల్ గాంధీ గారు తెలుసు. వారి ఇంతకుముందు అన్న సార్ లేకుండే మీకే తెలుసు. మీరందరికీ కూడా చాలా ఉన్నాయి సంఘాలు. చిన్నయ్య గారు ఉన్నారు, సంఘాల మీద సంఘాలు ఉన్నాయి మన మాలలు. అవునా కదా? కానీ ఎప్పుడు వాళ్ళు ఒక తాటిపై రాలేదు. నేను వాళ్ళకి ఎప్పుడు ఒకటి కండిషన్ పెట్టినాను, మీరందరూ ఒక తాటిపై రాని, నేను మీతో ఉంటానని చెప్పి నేను చాలా వాళ్ళందరూ కూడా ముసికేసి ఇంట్లో కూర్చున్నాను. అవునా కదా? అందరూ కూర్చున్నారు. ఏమో ఎవరు రెస్పాండ్ చేస్తారు. కానీ ఇంత తిట్టేటప్పుడు బయటికి వచ్చే అవసరం ఉన్నా లేదా? ఇప్పుడు 1 డిసెంబర్ జరిపిన తర్వాత నేను సంఘాలను అందరినీ తీసుకొని, అది ఇట్లా గంభీరమైన సమస్యలు ఉన్నదంటే అందరూ సంఘాలందరూ సార్ మీరు ఎమ్మెల్యేస్తో కలిసి మీరు వెళ్ళి ముఖ్యమంత్రిని కలవాలని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. నాగరాజు గారు నిజంగానే అన్నాడు, మనం హోదా పెట్టిన ఎమ్మెల్యేస్ కూడా సత్యం గారు, రంగమాయి గారు, వినోద్ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యమంత్రికి ఏం చెప్పాలో మేము చెప్పండి. అంటే ఇది ఒక రాజకీయ కుటుంబం అన్నమాట. అందరూ కూడా మనకు ఓట్లు కావాలి, మనకి ఓట్లు కావాలని వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. ఎందుకు అన్ని చోట్ల కూడా వాళ్ళకు అంత గుర్తింపు ఎందుకు వస్తలేదు? ఎందుకంటే అన్ని చోట్ల కూడా ఇదే చెప్పడం జరిగింది. వాళ్ళలో కేవలం 20% ఉన్నారు, పట్టించుకుంటే ఏం కాదు, వాళ్ళు ఎంత ఉంటుంటారని చెప్పి అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మనల్ని చెప్తున్నారు. అవునా కదా? అయితే మనం
సెకండ్ లార్జెస్ట్ కమ్యూనిటీ అన్నమాట. మనం 30 లక్షల మంది ఉన్నాం. మనం ఏమైనా తక్కున్నామా? మనకు దమ్ము, ధైర్యం, జోష్ లేదా? మనకు లెక్క లేదా? ఉన్నదా లేదా? అంటే మనం ఏం చేయాలి? చెప్పండి. మన సత్తా మనం చూపించుకోవాలి. అవునా కదా? మన సత్తా ఎట్లా చూపించుకుంటాము? నేను స్టేజ్ మీద ఉంటా, నేను మాట్లాడతా, ఎవరు కూడా ముందు ఉండొద్దు, లీడర్షిప్ నడవాలి అంటే అవుతుందా? ఎప్పుడైతుంది? త్యాగం చేసినప్పుడు. త్యాగం చేయాలి. మనం కూడా మన జాతి కోసం మనం కాపాడుకునే బాధ్యత మన. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఉద్యమంలో మాల విద్యార్థులు కీలక పాత్ర పోషించారని ఎమ్మెల్యే వివేక్ అన్నారు. డిసెంబర్ 1వ తేదీన పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న మాలల సింహగర్జన సభకు సంబంధించిన గోడ పత్రికను ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరై గోడ పత్రికను ఆవిష్కరించారు. మాలల సింహగర్జన సభకు మాల కులస్తులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మీరందరూ స్వచ్ఛందంగా మాలల యొక్క సింహగర్జనకి మీరు వేల లక్షలాది మందిని తరలించడంలో మీరు ముందు ఉండాలని చెప్పేసి ఒకవేళ దీనికి మద్దతు కూడా ఈరోజు 1 డిసెంబర్ నాడు మాలల సింహగర్జనకు పోస్టర్ రిలీజ్ చేయడం చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఈ ఆర్ట్స్ కాలేజ్కి అనేక సార్లు రావడము, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరినీ కూడా వాళ్ళతో కలిసి మెలిసి వారికి ప్రోత్సహిస్తూ తెలంగాణ ఉద్యమంలో అందరం కలిసి పనిచేయడం జరిగింది. అప్పుడు కూడా పెద్ద ఎత్తున మాల యువకులందరూ కూడా తెలంగాణ కావాలని చెప్పి ఉద్యమించడం జరిగింది. మళ్ళొకసారి మాలలు వారి ఆత్మ గౌరవం కోసము మాలలు వాళ్ళందరూ కూడా కలిసి ఉన్నా అని చెప్పి ప్రజలకు తెలియజేయడానికి మేము కూడా తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ లార్జెస్ట్ కాస్ట్ అని చెప్పి ఒక సభ పెట్టుకోవడం జరిగింది. అన్ని గ్రామాలలో మంచి స్పందన ఉంది. మేము సిటీలో తిరిగినప్పుడు కూడా అందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. మాలలందరూ కూడా ఐక్యమై అందరూ కూడా ఈ సభకు విజయవంతం చేసుకోవాలని చెప్పి వారి అరేంజ్మెంట్స్ చేసుకుంటూ రావడం జరిగింది. ఒక విషయం ఏంటంటే మేము ఎవరు వ్యతిరేకంగా కాదు, అన్ని కులాల వాళ్ళు వాళ్ళ మీటింగ్లు ఎప్పుడు కూడా పెట్టుకుంటుంటారు. రెడ్డిస్ అయినా కానీ, కంపాస్ అయినా కానీ, మున్నూరు కాపుస్ అయినా కానీ అన్ని కులాల వారు మీటింగ్లు పెట్టుకుంటున్నారు. పద్మశాలీసు, గౌడ్స్ అన్ని కూడా దాని ప్రకారంగానే మాలలు కూడా ఫస్ట్ టైం ముందుకు వచ్చి ఈ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. కొందరు దీన్ని వ్యతిరేకంగా మాట్లాడడము, దీన్ని డైవర్ట్ చేయడానికి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో మేము ఇదే కోరుతున్నాము అందరికీ. ఇది మా సభను మేము విజయవంతం చేసుకోవడానికి మా కులం వారికి ఒక గౌరవం కల్పించాలి. మేమందరం ఒక తాటి పైన. ఇక లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడీ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు బండ్లగూడ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్. ఓ వ్యక్తిపై నమోదైన కేసును క్లోజ్ చేసేందుకు 30,000 లంచం డిమాండ్ చేశారు ఎస్ఐ పవన్, కానిస్టేబుల్ సంతోష్, రామకృష్ణ. అయితే బాధితుడు ఏసీబీకి అధికారులను ఆశ్రయించాడు. దీంతో ముందస్తు ప్లాన్ ప్రకారం బాధితుడి నుంచి 15,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్ను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఎస్ఐ పవన్, కానిస్టేబుల్ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ కొనసాగిస్తున్నారు.
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ శ్రీ సత్యసాయి జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా బెంగళూరు నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి చిలమత్తూరు మండలంలోని రక్షిక అకాడమీకి చేరుకున్నారు. కొంత సమయం విశ్రాంతి తీసుకున్నారు. అకాడమీ నందు జిల్లా ఉన్నతాధికారులు గవర్నర్ కు ఘనస్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్, అనంతపురం రేంజ్ డీఐజీ సిమోస్, జిల్లా ఎస్పీ వీరత్న, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పెనుగొండ ఆర్డీఓ ఆనంద్ కుమార్ ఉన్నారు. ఇక గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సీసీఐ అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. పత్తి కొనుగోలు విషయంలో అధికారులతో సమీక్ష నిర్వహించామని ఆయన తెలిపారు. 159 పత్తి కొనుగోలు కేంద్రాలు తక్షణమే మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు. మార్చి ఆఖరి వరకు పత్తి కొనుగోలు చేయాలని పెమ్మసాని స్పష్టం చేశారు. మీరు గత వారం రోజులుగా చూస్తూ ఉండుంటారు. పత్తి కొనుగోళ్లు సిసిఐ సెంటర్స్ లో జరుగుతున్నటువంటి కొద్దిగా డిలే, ఇవన్నీ రైతుల ఆందోళన. వీటి గురించి సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడాం. అదేవిధంగా సిసిఐ అధికారులందరినీ కూడా సీనియర్ ఆఫీసర్స్ ని పిలిపించి ఒక రివ్యూ చేయించి, అదేవిధంగా ఈ రోజు నేను కలెక్టర్ గారు సిసిఐ అధికారులు అందరం కూర్చొని ఒక మేజర్ గా 4 పాయింట్ల మీద కన్ఫార్మిటీ తీసుకున్నాం. ఒకటి, 61 సెంటర్స్ పత్తి కొనుగోలు సెంటర్లు వితిన్ 24 hours లో ఓపెన్ అవ్వాలి. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పటి వరకు 40 ఎన్నో ఓపెన్ అయినాయి, ఇంకొక 20 ఓపెన్ అవ్వాలి. వాటికి ఫైర్ నామ్స్ లేవనో లేకపోతే ఇంకోటి సమ్ రీజన్స్ వల్ల అవి ఓపెన్ అవ్వట్లేదు అన్నారు. బట్ నేను వాళ్ళందరికీ చెప్పింది ఏంటంటే, మీరు అందరినీ కోఆర్డినేట్ చేసుకోండి, మా ఆఫీస్ కూడా వర్క్ చేస్తుంది, కలెక్టర్ గారు వర్క్ చేస్తారు, వితిన్ 24 hours లో అన్ని సెంటర్స్ ఓపెన్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్నాను. దానికి వాళ్ళు హామీ ఇచ్చారు. రెండోది, ఇప్పుడు ప్రతి మండే టు ఫ్రైడే మాత్రమే కొంటా ఉన్నారు. ఇక్కడ మోర్ దాన్ 60% ఫార్మర్స్ అందరూ కూడా టెనెంట్ ఫార్మర్స్, వాళ్ళు స్టోరేజ్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సాటర్డే కూడా కొనుగోలు చేయాలని చెప్పాం. దానికి కూడా వాళ్ళు అగ్రి అయ్యారు. తర్వాత మూడోది, ఈ పత్తి అయిపోయి కొన్న తర్వాత డాక్యుమెంటేషన్, ఈ మనీ, వీటి గురించి వేలిముద్రలు అనేది సాయంత్రం 6 గంటల వరకు చేస్తా ఉన్నారు. అయితే రైతులు ఫీల్డ్స్ లో వర్క్ చేసి 6 గంటల కల్లా ఈ కేంద్రాలకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని 7:30 వరకు, 7:30 వరకు ప్రొలాంగ్ చేయమని చెప్పాము. దానికి కూడా వాళ్ళందరూ అగ్రి అయ్యారు. నాలుగోది, పండిన ప్రతి ఎకరా కూడా అయిపోయే వరకు కంపల్సరీగా కొనాలి. అంటే మార్చి ఆఖరి వరకు కూడా ప్రతి రైతు పత్తి కొనాలి అని చెప్పాము. దానికి కూడా వాళ్ళు అగ్రి అయ్యారు. సో ఈ 4 పాయింట్స్. తర్వాత మాయిశ్చర్ కంటెంట్ అనేది ఒకటి ఉంది. ఆ మాయిశ్చర్ కంటెంట్ అనే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు వర్కర్స్ ఈవినింగ్ రాకపోవటం కానీ, పొద్దున్నే రావటం, పొద్దున్నే పిక్ చేసినప్పుడు కొంత మాయిశ్చర్ కంటెంట్ ఉండటం, అదేవిధంగా వాళ్ళ బ్యాగ్స్ తెచ్చే విధానం, తొక్కి పెట్టే విధానంలో కొంత ఉంది. వాటన్నిటిని అన్ని విధాలుగా అర్థం చేసుకొని సిసిఐ అనేది 2 ప్రైమరీ పర్పస్ల గురించి ఉంది. ఒకటి, ఇట్లా మినిమం సపోర్ట్ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక లైఫ్ లైన్ లాంటిది రైతులకి ఒకటి. రెండోది, ఇది లాభాపేక్షతో చేయడం. దిస్ ఈజ్ నాట్ ఏ బిజినెస్. సిసిఐ ఈజ్ నాట్ ఏ బిజినెస్, దిస్ ఈజ్ టు సపోర్ట్ ఫార్మర్స్. ఆ 2 ఆబ్జెక్టివ్స్ ని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. రైతులను ఆదుకోవటానికి పుట్టినటువంటి ఈ సిసిఐని ఆ పర్పస్ కింద పని చేయాలి అధికారులు అనే విధంగా మాట్లాడాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ రికమెండేషన్, ఆయన కూడా ఒక మంచి లెటర్ రాశారు అధికారులందరికీ. అందరినీ సెంట్రల్ లో ఇక్కడ అందరినీ కోఆర్డినేట్ చేసి. ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ గా కావలి గ్రీష్మ బాధ్యతలు చేపట్టారు. కూతురు గ్రీష్మకు మాజీ స్పీకర్ ప్రతిభా భారతి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. మహిళలకు, పిల్లలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని గ్రీష్మ చెప్పారు. పదవి ఇచ్చి గౌరవించిన సీఎం చంద్రబాబు, లోకేష్ కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఒక మహిళగా సోషల్ మీడియా పోస్టుల వల్ల ఎంతో ఆవేదన అనుభవించానని తెలిపారు.
జరిగింది. నిజంగా ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి మెయిన్ ఇంట్రెస్ట్ చూపించిందే మహిళల కోసం, వృద్ధుల కోసం, పిల్లల కోసం ఏదో చెయ్యాలన్న తపనతోటే నేను రాజకీయాల్లోకి వచ్చాను. నాలో ఉన్న తపనని, నాలో ఉన్న ఆసక్తికరమైన ఈ సబ్జెక్ట్ని హైలైట్ చేయడానికి, అలాగే నా వంతుకు నేను ఎలా చేస్తానో చూడటానికి కూడా ఈరోజు సీఎం గారు నాకు ఈ పదవి ఇచ్చారని నేను భావిస్తున్నాను. నిజంగా నేను 4వ తరం రాజకీయ నాయకురాలని మా ఇంట్లోని. అలాంటిది ఫస్ట్ మెరిట్ చూసి తర్వాతే పొలిటికల్గా షైన్ అవ్వాలి అన్న దృష్టితోటి మా అమ్మగారు నన్ను చిన్నప్పటి నుంచి పెంచడం జరిగింది. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నన్ను బ్లెస్ చేయడానికి మా అమ్మగారు వచ్చారు, మా అత్తగారు వచ్చారు. ఇది నాకు చాలా ఆనందకరంగా ఉంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే లోకేష్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే లాస్ట్ 5 years నుంచి నేను చాలా సబ్జెక్ట్స్ మీద పోరాడాను, చాలా సబ్జెక్ట్స్ గురించి మాట్లాడాను. అంటే పార్టీలో జరుగుతున్న ఏదైతే లాస్ట్ ప్రభుత్వం ఏదైతే మమ్మల్ని పార్టీగా తొక్కేద్దాం అన్న వాటి సబ్జెక్ట్ గురించి నేను చాలా మాట్లాడాను. బట్ యాజ్ ఎ ఉమెన్ నేను చాలా సఫర్ అయ్యాను. మీకు తెలుసు, సోషల్ మీడియాలోని వాటిలోని గురించి చాలా ఇబ్బందికరంగా చాలా మంది పొలిటీషియన్స్ని ఇబ్బంది పెట్టినట్టే నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టారు. అయితే లోకేష్ అన్న అన్నారు లాస్ట్ టైం కూడా, నువ్వు ప్రూవ్ చేసుకో అమ్మా, మన గవర్నమెంట్ వచ్చినప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకో అని అన్నారు. అలాగే ఈసారి మహిళలకి నేను చేసే సహాయంగా, మహిళా అభ్యున్నతి కోసం ముందుకు వచ్చే ఈ కార్పొరేషన్కి చైర్మన్గా నన్ను నియమించడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ అన్న గారికి, అలాగే పురంధరేశ్వరి గారికి, అందరికీ నాకు పేరు పేరున ప్రతి ఒక్కరికి, ఈ కూటమి నాయకులందరికీ నా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పదవిలోని నేను ఎన్ని రోజులు ఉంటానో, ఈ పదవికి, ఈ సీటుకి నేను చెడ్డ పేరు తేను. ఈ కార్పొరేట్ ఏబిసిడి గ్రూపులు మాత్రమే వర్గీకరణ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారని, సి గ్రూప్ ను ఈ గ్రూప్ లో కలపడానికి మాదిగలు వ్యతిరేకిస్తున్నారని మందకృష్ణ మాదిగ అన్నారు. ఆది ద్రావిడ్లను కలిపే ఆత్మగౌరవ పోరాటం చేయడానికి సిద్ధంగా లేమని ఆయన స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ఆది ఆంధ్రులు 50% మంది ఉన్నారని కృష్ణ మాదిగ చెప్పారు. ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా త్వరగా వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని, అందుకు అనుగుణంగా తదుపరి చర్యలు వెంటనే తీసుకోవాలని మేము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అది నవంబర్ 5న మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిశాం. ఆ రోజే హామీ ఇవ్వడం జరిగింది. త్వరగా వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయడం కోసం ఒక ఏకసభ్య కమిషన్ నియమిస్తామని, అది త్వరలోనే నియమిస్తామని, అదే సమయంలో కమిషన్ నివేదికను త్వరగా రప్పించడం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రతినిధి బృందంతో చెప్పిన దాని ప్రకారమే ఏకసభ్య కమిషన్ నియమించడం జరిగింది. సీనియర్ ఐఏఎస్ అధికారి, దేశంలో ఒక గౌరవ స్థానంలో ఉండబడే ఒక కమిషన్కి సంబంధించిన నేతృత్వం వహిస్తున్న పెద్దలు రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో చేపట్టబోయే ప్రతి దానికి ఎంఆర్పి సపోర్ట్ ఇస్తుంది. మా ఆవేదనను తన ముందు చెప్పడం కోసం, మాకు జరిగిన అన్యాయాన్ని ఆధారాలతో సహా మరొకసారి కమిషన్ ముందు ప్రదర్శిస్తాం, ఆధారాలు చూపెడతాం.
ఇక వైసీపీలో బ్రాహ్మణ కులానికి అన్యాయం జరుగుతుందని మొదటి నుండి పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించట్లేదని వైసీపీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు తాడేపల్లి విజయకృష్ణ ఆరోపించారు. ఎన్నో ఆరోపణలు ఉన్న వ్యక్తికి నగర అధ్యక్షుడు పదవి ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను కలవలేదని, కొంతమంది వ్యక్తులు నామినేటెడ్ పోస్టులు అమ్ముకున్నారని విజయకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించిన నుంచి ఈ రోజు వరకు ఆయన అడుగులో అడుగు వేస్తూ తిరిగినోడిని. ఈ రోజు వరకు అనుభవించిన పదవులు లేవు. ఏది ఉన్నా అడుగు వేయాలంటే అడ్డుకట్టగా కేవలం ఇక్కడ లేళ్ల అప్పిరెడ్డి అడ్డుకునే కూర్చుంటాడు. ఇక్కడ బ్రాహ్మణుల కనుక సీట్ ఇస్తానని 2014లో జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు. కానీ ఇవ్వడం వలన బ్రాహ్మణుల ఆగ్రహానికి గురయ్యి అప్పిరెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి తన పట్టు కోల్పోతుందని ఇక్కడ ఎవరిని గెలవలేకుండా అడ్డుకుంటున్న వ్యక్తి ఆయనే అని నా భావన. కానీ ఈ రోజున ఈ ముందుకు రావడానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీలో సిటీ అధ్యక్షుడిగా ఒక బ్రాహ్మణికి ఇవ్వాలని మొదలుపెట్టారు. ఈ సిటీలో 50,000 ఓట్లు ఉన్న బ్రాహ్మణులలో 48,000 ఓట్లు నియోగ వేదికవే. కేవలం శ్రీ వైష్ణవులు ఉన్నవి 1000 ఓట్లు మాత్రమే. అట్లాంటి 1000 ఓట్లు ఉన్న వ్యక్తిని కార్పొరేటర్గా ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఈ రోజున తీసుకొచ్చి సిటీ అధ్యక్షుడిగా మా మీద కూర్చోబెడతాం అనేది దారుణమైన విషయం. అవినీతి ఆరోపణలు ఉంటేనే పదవులు ఇస్తారా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ రోజున మీరు కార్యకర్తలకు ఏం చేశారని అడుగుతున్నా. మీరు ఎలక్షన్ ముందు, సీఎం కాకముందు ఎలక్షన్లో కార్యకర్తలందరికీ వాలంటీర్లుగా ఇస్తాను ఉద్యోగాలు చెప్పిన మాట అవాస్తవమా అని అడుగుతున్నా. మీరు ఇచ్చారా అని అడుగుతున్నా. కార్యకర్తలు ఎట్లా ఉన్నారని ఏ రోజైనా మొత్తం కార్యకర్తలతో దగ్గరుండి మీటింగ్ పెట్టారా అని అడుగుతున్నా. సీఎంగా ఉండగా ఏ రోజైనా కార్యకర్తకి మెమరు అపాయింట్మెంట్ ఇచ్చారా అని అడుగుతున్నా. మీ దగ్గరికి వచ్చిన లేఖలు పెట్టుకున్నవి వచ్చినాయా అని అడుగుతున్నా. ఎందుకు రాలేదు? కేవలం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి 1కి 4 పదవులు, ఎమ్మెల్సీ, విప్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సెంట్రల్ ఆఫీస్ ఇన్ఛార్జ్, ఇన్ని పదవులు పెట్టిన తర్వాత ఏ కాగితం పెట్టుకున్నా కూడా సెంట్రల్ ఆఫీస్ నుంచి వెళ్ళాలి. అవి అక్కడే దొక్కిపడిపోతున్నాయి. ఆయనకి ఇష్టమైన వాడిని డైరెక్ట్గా జగన్ గారు కలుపుతున్నాడు. మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా లోటస్ పాట్లో నేను కలిస్తే కారు ఎక్కిన కూడా మీరు కూడా దిగి సమాధానం చెప్పిన వ్యక్తి మీరు. రేపు వచ్చి మాట్లాడదాం అర్జున పరిమేళని. అలాంటి నన్ను, ఆ స్టేజ్లో ఉన్న నన్ను కనీసం ఇక్కడ మీటింగ్లు కూడా పిలిచిన దాఖలాల్లో స్టేజ్ మీదకి నాబోటి సీనియర్ నాయకుడిని పిలవకపోతే కార్యకర్తల పరిస్థితి ఎంత దుస్థితిగా దారుణంగా ఉందో ఆలోచించండి. బ్రాహ్మణ సామాజిక వర్గంకి అత్యధిక ఓట్లు ఉన్నటువంటి గుంటూరు వెస్ట్లో మీరు ఎప్పుడైనా ఎవరున్నారు వాళ్ళనోడు ఉండాలి కదా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కల్వకుంట్ల కవితా నివాసంలో తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తల సమావేశం. కులగణన డెడికేటెడ్ కమిషన్ కు నివేదిక అందించాలని నిర్ణయం. నేరేడ్మెట్ అంబేద్కర్ భవన్ లో మాలల ఆత్మీయ సమావేశం. ఆత్మ గౌరవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే వివేక్. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అధికారుల దాడులు. లంచం తీసుకుంటూ రెడీ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఎస్ఐ, 2 కానిస్టేబుళ్లు. శ్రీ సత్యసాయి జిల్లాలో 2 రోజుల పాటు గవర్నర్ పర్యటన. గవర్నర్ కు స్వాగతం పలికిన అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.